ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇంకా కొనసాగుతుంది. తాజాగా లిక్కర్ స్కామ్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ని తాజాగా విచారిస్తున్నారు ఈడీ. అయితే ఇందులో కొన్ని కీలక ఆధారాలు చేపట్టింది అనేది. అందులో ఏంటి అంటే మొదటి నుంచి సాగుతుంది ఎపిసోడ్. కానీ ఇప్పుడు తాజాగా ఇందులో హవాలా కూడా జరిగింది అనేది. ఒక నోటు ముక్కకు సంబంధించిన ఫోటో దొరికిందట. అది కూడా నోటు ముక్క కాదు, నోటు ముక్కకు సంబంధించిన ఫోటో ఆయన ఇంట్లో దొరికిందట. దాంతో దాదాపుగా ఒక 195 కోట్ల రూపాయల వరకు కుంభకోణం జరిగింది అనేది ఈడీ అధికారులు భావిస్తున్నారు అనేది. అంటే ఏదో అంటారు కదా, కొండను తవ్వి ఎలకను పట్టారు, అలా చూడాలా అంటే ఈడీ కొండను తవ్వు నోటు ముక్క ఫోటోను పట్టుకుందా, లేదా నిజంగా హవాలా ట్రాన్సాక్షన్ ద్వారా కోట్ల రూపాయల 100 కోట్ల రూపాయలు తరలించేశారా వీళ్ళ కంపెనీల నుంచి వేరే కంపెనీలకి సబ్ కాంట్రాక్టుల ద్వారా వీళ్ళు చెప్పినట్టు. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరక కొత్త కూపి ఏమన్నా లాగుతున్నారా, లేదంటే కొత్తగా డైవర్ట్ చేస్తున్నారా, ఎలా చూడాలి దీన్ని? డైవర్షన్ ఏం కాదు, ఇన్వెస్టిగేషన్ ఇది ఒక పార్ట్, తప్పు కూడా లేదు. ఇప్పుడు గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారి దగ్గరికి పోలా, కానీ మిగతా ఇష్యూస్ అన్ని జరిగినాయి కదా. అప్పుడు ఇక్కడి నుంచి డబ్బులు ఏదైతే బాంబేలో ఉన్నటువంటి ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళినాయి. సిట్ అంతవరకు దర్యాప్తు చేసింది. ఆ సదర్ కంపెనీ వాళ్ళని ప్రశ్నించింది, వదిలేసింది సిట్టు. వాళ్ళ దగ్గర నుంచి డేటా తర్వాత ఈడీ టేకప్ చేసింది. ఈడీ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళు క్యాష్ ఇచ్చారు అని తేల్చింది. బట్ ఎవరికి ఇచ్చారు అన్నది మాత్రం తేల్చరా. వాళ్ళ దగ్గర క్యాష్ అంటే వాళ్ళ అకౌంట్లలో ఏంటంటే, మీకు ముంబైలో కానీ, హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటారు. ఆ ఫ్లాట్కి అగ్రిమెంట్ రాసుకుంటారు, ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో అని చెప్పేసి 5 నెలల్లో 6 నెలలదో అడ్వాన్స్ ఇచ్చేస్తారు. ఇచ్చేసేసి ఆ పేరుతో ఆ అగ్రిమెంట్ పేపర్ బేసిస్ మీదన జిఎస్టీ అకౌంట్ రిజిస్టర్ చేసేస్తారు. అవి మ్యూల్ కంపెనీస్ అన్నమాట, అంటే బోగస్ కంపెనీలు. అక్కడ ఏముండదు అట్లాంటి కంపెనీల్లో. ఈవెన్ విజయవాడ ఇట్లాంటి చోట్ల కూడా ఉన్నాయి అట్లాంటిది. ఒక అపార్ట్మెంట్ పైన చిన్న బోర్డు ఉంటుంది ఫ్లాట్లో, ఆఫీస్ అని, 4 కుర్చీలు, ఓ బల్లా ఉంటుంది అంతే. అప్పుడప్పుడు వచ్చి కాసేపు మందు కొట్టేసినో తిని కూర్చుని వెళ్ళిపోతుంటారు, లేదా కాసేపు కాలక్షేపం జరుగుతుంటాయి. అవి బోగస్ కంపెనీలు. అవి వాటి పని ఏంటంటే, ఈ అక్రమంగా డబ్బులు సంపాదించినటువంటి వాడు లీగలైజ్ చెయ్యాలి అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక విధానం ఉంటుంది. ఇప్పుడు ఆ కంపెనీలు ఏంటి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అని, లేకపోతే కనుక ఇంకోటి అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం డబ్బులని తీసుకుని కానీ, అంటే క్యాష్ డ్రా చెయ్యాలంటే మనకందరికీ అవకాశం కుదరదు. 2 లక్షలకు మించి క్యాష్ డ్రా చేయడానికి కుదరదు కదా, డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయమంటారు కదా. కానీ ఈ కూలీ పనులు, లేకపోతే భవన నిర్మాణ పనులు, మట్టి తవ్వకం పనులు, ఇట్లాగా అనార్గనైజ్డ్ సెక్టార్తో వేలాది మందితో పనులు చేయించుకునే కంపెనీలు ఉంటాయి కదా. అలాంటి కంపెనీలు అయితే ₹1,00,00,000 డ్రా చేసుకోవచ్చు రోజుకి. ఎందుకు? వాళ్ళు సదరు పబ్లిక్కి, ఆ కార్మికులకి అకౌంట్స్ ఉండవు కాబట్టి డబ్బులు ఇచ్చేయాలి, కాబట్టి చేతికి ఇచ్చేయాలి క్యాష్. అలా డ్రా చేసుకునే కంపెనీలన్నీ కూడా ఈ మ్యూల్ కంపెనీస్ అంటుంటారు, ఎక్కువగా ఉండే 100కి 70-80% ఇట్లా కోట్ల రూపాయలు క్యాష్ డ్రా చేసే కంపెనీలన్నీ కూడా. వాటిని ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా పెట్టేశారు. ఎలక్షన్లో డబ్బులు పంచాలంటే అట్లాంటి కంపెనీలు పెట్టి ఈ డబ్బులు దాంట్లోకి దాని నుంచి క్యాష్ డ్రా చేసేసి తర్వాత తీసుకెళ్లి దాచేసే వ్యవహారం చేస్తారు. ఇలాంటి సూట్ కేస్ కంపెనీలకి డబ్బులు మళ్ళించి అప్పుడు ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారనేది వాళ్ళకి కూడా తెలియదు. సోన్ మాకు ఎంత కమిషన్ ఇచ్చారు, మేము ఇచ్చామని చెప్తారు. ఈ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద కేసు అప్పుడు కూడా జరిగింది. అదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైతే వీళ్ళు అదేదో వేరే దేశానికి సంబంధించిన కంపెనీ అని చెప్పి ఆ పేరు చెప్పి ఇక్కడే పెట్టారు కదా, జర్మనీ కంపెనీ అని చెప్పేసి సిమెన్స్ కంపెనీ అనేసి సిమెన్స్ ఇండియా అని ఇక్కడ ఒకటి రిజిస్టర్ చేసి దాంతో పెట్టి చేశారు కదా. సేమ్ ఇప్పుడు కూడా ఇది అట్లాంటిది అయి ఉండొచ్చు. అయితే ఇది ప్రభుత్వం నేరుగా సంబంధం లేదు. ఇతనికి ఏదో ఒక కంపెనీ ఉందట, సునీల్ కి, ఆ కంపెనీ నుంచి డబ్బులు వేరే కంపెనీలకి మళ్ళించాడట. ఆ మళ్ళించినటువంటి డబ్బుల్ని ఇతను మళ్ళీ ఇట్లా తీసుకున్నాడు అంటే ఆ సదరు కంపెనీలు క్యాష్ డ్రా చేసి హవాలా జరిగింది అన్నటువంటి. ఇప్పుడు ఆ టోకెన్ తో పాటుగా కట్ అయిన మొక్క, సినిమాలో చూపెట్టినట్టే కట్ అయిన మొక్క అనమాట. దానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అడిగితే వాళ్ళు చెప్తారు అన్నట్టు. వాళ్ళు దొరికితే చెప్తారు ఖచ్చితంగా, వాళ్ళు దొరకడమే కష్టంగా ఉంటది. అంటే
ఉమ్. అంటే సినిమాల్లో మనం చూసిన నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఓకే ముక్క అయితే దొరికింది వీళ్ళకి, అది 100 రూపాయలు. కానీ అమౌంట్ వాల్యూ ఎంత అనేది ఆ మొక్కను బట్టి మనం చెప్పలేం కదా. అదే అది 1000 అది కోట్లు వీళ్ళ అవ్వచ్చు, సొంత 1,00,000 ఊహ కోట్లు. అంతే. అదే అంటున్నాను, అక్కడ అంటే డబ్బులు వీళ్ళు ఏదో అనేది నూట టోటల్ ఇప్పటికీ ఐడెంటిఫై చేసిన కుంభకోణం 195 కోట్లని. 195 ఆ కోట్లు. ముక్కకు 195 అని కాదు. అదే సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అంచనా వేసింది ఏంటంటే ఇక్కడ ఇందులో చిన్న లాజికల్ గేమ్ ఉంది, పిఆర్ గేమ్ ఇదంతా కూడా. ఓకే. మనకి మనసులో ఒక ముద్ర పడాలి అంతే. లైక్ ఇప్పుడు అతని పేరేంటి, వ్యాన్ పిక్ ఆయన ఉన్నాడు, నిమ్మగడ్డ ఇంతకుముందు. ఆయన ప్రసాద్. వాస్తవంగా భూములు 50,000 1,00,000 ఉన్న ఏ టైంలో కొన్నాడు అక్కడ దాన్ని. అవి అలా కొంటున్నాడని తెలిసాక రేట్లు పెంచారు. లోకల్ గా పొలిటీషియన్లు కూడా రంగంలోకి దిగి వాళ్ళు రేట్లు ఎక్కువ పెట్టించి వాళ్ళ దగ్గర తీసుకోవడం బిగించేశారు. ఇదంతా ల్యాండరింగ్ అయింది. కానీ ఆ జగన్ అక్రమాస్తుల కేసులో అతని మీద ఇట్లాగే పెట్టారు. తర్వాత ఈడీ ఏది అతనేంటి సాక్షిలో డైరెక్ట్ గా పెట్టుబడులు పెట్టాడు కాబట్టి ఇదిగో ఇట్లాగా వాన్ పిక్ అనే దాంట్లో భూములు అతను డబ్బులు పెట్టి కొన్నాడు, ఫ్రీగా కాదు ఇచ్చింది. ప్రభుత్వం కూడా కొంత ఇస్తుంది మినిమం రేట్. ఇప్పుడు 99 పైసలకే ఇచ్చిన వాళ్ళది కుంభకోణం అంటామా? కాదంటారు వీళ్ళు, అది ప్రజల కోసం అంటారు. ఇక్కడ అట్లా అతని పరిశ్రమ పెట్టనివ్వాల. వాస్తవంగా అక్కడ ఒక షిప్ యార్డ్ కట్టి షిప్ యార్డ్ తో పాటుగా నడపాలన్నది ప్లానింగ్. అది రస్సాల్ ఖైమా అనేటటువంటి దేశంతో కుదుర్చుకున్న ఒప్పందం కిందన రస్సాల్ ఖైమా తరపున అతని ప్రతినిధి. ఆ విధంగా జరిగింది. అతని ఆస్తులు సీజ్ చేశారు. మొన్న అడ్వకేట్ అథారిటీ అని ఉంటది, అంటే ఈడీ సీజ్ చేసిన ఆస్తుల్ని మీదన మనం అప్పీల్ చేయొచ్చు ట్రిబ్యునల్ ముందు. అడ్వకేటింగ్ అథారిటీ ముందు అప్లై చేశాడు. అతను పెట్టుబడులు పెట్టింది ముందు, ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ జరిగింది. ముందు పెట్టుబడులు పెట్టినటువంటిది అది అవినీతి కిందకి ఎట్లొస్తుంది? మీరు అన్నట్టు పోని ముందు పని చేసి ఆ తర్వాత ప్రయోజనంలో నుంచి డబ్బులు పెట్టారు అన్నా కూడా అది లెక్క కాదు, సంస్థ అవుతుంది కదా అంటూ ఆ డబ్బులు రిలీజ్ చేసేయండి ఆయన సీజ్ చేసిన ఆస్తులు అని అడ్వకేటింగ్ అథారిటీ తీర్పిచ్చింది. ఇస్తే దాని మీద మళ్ళీ ఈడీ హైకోర్టుకు వెళ్ళింది, 9 పిటిషన్లు వేసింది. అవన్నీ వదిలిపెట్టడానికి వీల్లేదు, తుది తీర్పు వచ్చేదాకా అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు మొన్ననే తీర్పిచ్చింది. మీ ఇష్టం వచ్చినట్టు అట్రిబ్యూట్ చేసేసుకుని మీ అట్రిబ్యూషన్కి అనుగుణంగా ఒక కేసు పెట్టేసేసి అవతల వ్యాపారాన్ని దెబ్బతీస్తానంటే ఎట్లాగా అని చెప్పేసి అడ్వకేటింగ్ అథారిటీ అడిగిన ప్రశ్నకి వాళ్ళు ఇచ్చిన తీర్పుకి ఆ విరుద్ధంగా ఇందులో నాకేం కనిపించలేదు, పోనీ మీరు కొత్త డాక్యుమెంట్ ఏమైనా ఉందని అడిగింది. కొత్తగా ఇది కాదు నిజమేనండి వాళ్ళు కరప్షనేనండి అని ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అని అడిగింది. వీళ్ళు చేతులు ఎత్తేసారు ఈడీ వాళ్ళు. కొత్త ఆధారాలు ఏమీ లేకుండా పాత వాదననే మీరు ఆల్రెడీ అడ్వకేటింగ్ అథారిటీ ముందు వాదనలు వినిపించేశారు కదా. వాళ్ళు చెప్పిన తీర్పు చాలా స్పష్టంగా ఉంది. పెట్టుబడి పెట్టింది ముందు, కొనుగోలు చేసింది తర్వాత కొనుగోలుకి ముందే కుంభకోణం చేశారంటే ఎట్లుంటది? ఆల్రెడీ సాక్షిలో పెట్టుబడులు పెట్టినటువంటి 20 మందిలో వాళ్ళు కూడా ఒకటి. అలా పెట్టద్దనే హక్కు ఎవరికి ఉంది? పోనీ అదేమన్నా మ్యూల్ కంపెనీనా? కాదు, ఆ షేర్లు రేట్లు కూడా పెరిగినాయి సాక్షిలో పెట్టి. అట్లాంటప్పుడు అది కుంభకోణం ఎట్లా అవుతుంది అని అడిగింది. ఆ పాయింట్ కరెక్టే కదా ఆ తీర్పు అని హైకోర్టు కూడా ఈడీ పెట్టిన కేసులు కొట్టేసింది. ఇప్పుడు వీళ్ళు ఇందులో చెప్పేది ఏంటంటే మామూలుగా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఓ 30 రూపాయలు ఉంటుంది అనుకుంటే ఇక్కడ 50 రూపాయలు రాశారు, 70 రూపాయలు ఉంటుంది అనుకుంటే 100 రూపాయలు రాశారు. కాబట్టి ఇది అవినీతి అన్నటువంటి సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్. అంటే ఇప్పుడు కారుమూరి సునీల్ లిక్కర్ స్కామ్ లో ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి ఆయన కుంభకోణం చేశాడు అనేది. ఇప్పుడు లిక్కర్ కుంభకోణం డైరెక్ట్ తో సంబంధం కాదు ఇది. ఈ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ ఇతను చేశాడు. ఈ ట్రాన్స్పోర్టేషన్ లో 10 రూపాయలు దాన్ని 30 రూపాయలు చూపెట్టాడు, అలాగే సంపాదించుకున్నాడు అని. ఆ సంపాదించుకున్న దాన్ని ఎలక్షన్ లో ఖర్చు పెట్టాడు అని ఇక్కడ కూడా ఎలక్షన్ ఖర్చు పెట్టేశాడు మళ్ళీ అయిపోయింది ఇక్కడ. కాబట్టి అక్కడే వ్యవహారం తేడా వచ్చేసింది. సిఐడి వేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా కట్టిన కేసు ఇది కాబట్టి సిఐడిది కరెక్ట్ అయితే గనక స్కిల్ డెవలప్మెంట్ కరెక్ట్ అవ్వాలి, అప్పుడు పెట్టినటువంటి అమరావతి మీద కేసు కరెక్ట్ అవ్వాలి. అట్లాగే ఇది కూడా ఈడీలు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాలు ఒత్తిడి చేసినప్పుడు వాళ్ళు సిఐడి ఏం కేసు పెడుతున్నారో అదే కేసుని వాళ్ళు ఎఫ్ఐఆర్ గా కడుతున్నారు. వాళ్ళది ఈఎఫ్ఐఆర్ ఏదో అంటారు, ఈసీఐఆర్ ఏదో అంటారు అనమాట. ఆ పేరుతో పెడతారు వాళ్ళు.
దాన్ని తర్వాత వాళ్ళకి కొంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటది. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు ఫోన్ని ట్రాక్ చేసినప్పుడు ఫోన్‌లో ఇది. వీళ్ళు ఆ అవును. సదరు వ్యక్తిని అడుగుతారు. ఆ సదరు వ్యక్తి డబ్బులు ఇచ్చాడని చెప్తే గనక వీళ్ళు ఇరుక్కుంటారు. డబ్బులు ఉమ్, ఇచ్చామని చెప్తే. మాకు అవును. సంబంధం లేదండి అన్నారనుకోండి, వాళ్ళని ఉమ్, కొట్టి, తిట్టి విచారించే అధికారాలు ఈడీకి ఉండదు. ఓకే. డాక్యుమెంటల్ ఎవిడెన్సే. ఉమ్, ఎవడైతే ఎవడి దగ్గరైతే ఈ నోటు అని వీళ్ళు చెప్తున్నారు నెంబరు, కాగితం ఉమ్, పెట్టాడని, ఆ ఉమ్, పర్సన్‌కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు చూస్తారు. అతని బ్యాంక్ అకౌంటు, అతనికి ఉమ్, తోడున్నటువంటి డైరెక్టర్ల బ్యాంక్ అకౌంట్‌లు. ఉమ్, వాటిట్లోకి ఏమన్నా డబ్బులు పడ్డాయా ఇట్లాంటివి చూస్తారు. పడ్డాయి ఓకే. అనుకోండి, ఉమ్, అంటే ఆ విధంగా కరప్షన్ జరిగిందని లెక్క తేలుస్తారు. ఉమ్, లేదు అంటే ఉమ్. గనక కేసు అక్కడ ఆగుతది. అయితే సార్ ఈ ఇదే లోపుగానే ఈ పాయింట్‌ని ముందుకు తీసుకొచ్చారనమాట. ఓకే. సార్ ఇదే కేసులో ఓకే ఇది ట్రాన్స్‌పోర్ట్. కానీ లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి గాని, ఇంకొకళ్ళకి సంబంధించి గాని ఇదే ఈడీ చెప్పింది గతంలో వీళ్ళు కూడా ఇలా కార్‌లో డబ్బులు తీసుకొచ్చారు. వాటిని కూడా ఎలక్షన్ ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు ఈయన కూడా కార్‌లో అదే హవాలా ద్వారా డబ్బులు చేశారు. అది కూడా ఎలక్షన్‌లో ఖర్చు పెట్టేశారు. అంటే దేనికి ఆధారం దొరకట్లేదా? లేదంటే ఆధారాలు లేవు. కాకపోతే ట్రాన్సాక్షన్ అయితే జరిగింది. కుంభకోణం అయితే జరిగిందని చెప్పే ప్రయత్నం సిఐడి గాని, ఈడీ గాని చేస్తున్నారు. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే, ఈడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అన్నటువంటిది దీన్ని ఫర్దర్ చేస్తుంది గానీ, మూలాల దగ్గర ఫెయిల్ అవుతుంది. హ్మ్. అది మేబీ ప్రభుత్వాల ఒత్తిడికి కానీ, లేదంటే గనక కోర్టులకి వెళ్తే ద్వారా ఆదేశాలతో కానీ జరుగుతాయి ఈడీ అసలు విచారణలు. ఒక కేసులో డైరెక్ట్‌గా ఈడీ విచారించరు. ఎంటర్ అయ్యేదే ఆ మూలాలు తీసి చూపించడానికి కదా సార్. ఆ అదే అనేది. ఆస్తులకు సంబంధించి చేయడానికే కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తది. అంటే గతంలో అయ్యి ఒకప్పుడు. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా జగన్ కేసులో ఎప్పుడు అయిపోయిందంటే, వచ్చింది ఈడీ? జగన్ నేననేది అదే. ఆస్తుల కేసులో గతంలో ఆస్తులు జరిగేటటువంటిది కోర్టు ఆదేశాలతో జరిగేది. అవును. ఇప్పుడు ప్రభుత్వాలలో ఒత్తిడితో గూడా జరుగుతున్నాయి ఈడీ విచారణలు. ఈడీ కూడా. హ్మ్. అంతే కదా! ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కోర్టు ఆదేశాలు ఇవ్వలా. హ్మ్. ఇక్కడ సిట్టు చేసిన దర్యాప్తు ఆధారంగా ఈడీ వచ్చింది హ్మ్. అప్పుడు. ఇప్పుడు హ్మ్. దీంట్లో కూడా సిట్టు విచారణ ఆధారంగానే ఈడీ విచారిస్తోంది. డైరెక్ట్ హ్మ్. రాలేదది. లేదా ఏ అంటే కోర్టు ఆదేశాలతో రాలేదు. కోర్టు ద్వారా కాకుండా ప్రభుత్వం పిలిచిన ఈడీ గాని, సిబిఐ గాని లాంటి సంస్థలు వస్తాయా? రాకూడదు లెక్క ప్రకారం అయితే. అయితే హ్మ్. రా కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉంటే వస్తాయి ఓకే. బేసిక్‌గా. ఇక్కడ హ్మ్. మేబీ హ్మ్. కేంద్ర ప్రభుత్వం అనుమతించి ఉండొచ్చు. హ్మ్. ఇక్కడ హ్మ్. చెల్లుకి చెల్లు ఉంటది కదా! అప్పుడు సిట్ విషయంలో ఇది చంద్రబాబు విషయంలో స్కిల్ దాంట్లో జగనోళ్ళు రాస్తే చేశారు కదా! అవును. ఇప్పుడు మరి వీళ్ళు అడిగినప్పుడు కూడా చేయాలి కదా! అందుకని హ్మ్. చెల్లుకి చెల్లు అయ్యి ఉండొచ్చది. హ్మ్. అంటే కానీ ఈ విచారణలో ఏం తేలుద్ది? లేదంటే ఇదేదో ఒక ఏంటది చార్జ్ షీట్‌లో నమోదు చేయడానికో అక్కడి వరకే పరిమితం అవుద్దా? లేదంటే నిజంగా వీళ్ళకి శిక్షలు పడేదాకా వెళ్తాయా? ఆ స్థాయిలో ఉందా? అంటే ఇదంతా. ఇప్పటిదాకా చూస్తున్న ఈడీ విచారణలో చూస్తే సిట్ వాళ్ళ విచారణే వీళ్ళు కూడా వాళ్ళ దాంట్లో విచారణలో చూపెడుతున్నారు. అదనంగా ఏంటంటే మొన్న లిక్కర్ కేసులో అయితే 60,00,00,000 ఎవరి అకౌంట్‌లో ఉన్నది సీజ్ చేశారు. హ్మ్. అకౌంట్‌లో ఉన్నయే సీజ్ అయినాయి గానీ, క్యాష్ ఎక్కడ దొరకలేదు. హ్మ్. ఇప్పుడు ఈ దీంట్లో కూడా ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన వ్యక్తిగతమైన ఆస్తులే కనబడ్డాయి. అవును. ఇవి క్యాష్ చూపించాల్సిన, దొరికినా సరే ఇప్పుడు రాజకేశ్ రెడ్డి దగ్గర 11,00,00,000 ఉన్నాయని ఏదో పట్టుకున్నారు. అది ఏమైందని తేలలేదు కదా! అది అంటే అది ఈడీ లిక్కర్‌కి కాదు సంబంధించిన గదా! సిట్టోళ్ళు చేసిందది. అవును. అదే. ఇదే కేసు కదా! ఆ! ఇదే లెక్క కేసులో ప్రకారం అయితే ఆ క్యాష్ ఆ! ఈడీ వాడికి ఇవ్వాలి. హ్మ్. వీళ్ళు తెలివిగా బ్యాంకులో కలిపేశారు దాన్ని. బ్యాంక్‌లో కలిపేశారు. హ్మ్. అక్కడ తేడా వచ్చింది. హ్మ్. ఒకటి అంటే ఇప్పుడు అది ఇందులో విచారణ డబ్బులు జరగాలనినే కోరుకుందాం. ఎందుకంటే జరిగితేనే క్లారిటీ వస్తది. హ్మ్. ఇప్పుడు దీంట్లో లిక్కర్ దాంట్లో వీటిట్లలో అవకతవకలు జరగకుండా ఉండవు. కానీ హ్మ్. వీళ్ళు చెప్పినట్టు 3,00,000,00,000 4,00,000,00,000 లేపోతే ఇప్పుడు వేల ఇప్పుడు ఈ కోట్ల. 10,00,00,000 15,00,00,000 అనేది తేల్తది గదా! ఫ్యూచర్‌లో. హ్మ్. 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 అంటే హవాలా ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకొని ఆస్తులైతే కూడబెట్టుకున్నారు సునీల్ కుమార్ అనేది ఇప్పుడు ఫైనల్‌గా తేల్చినట్టేనా ఈడీ? రేపొద్దున అదే చార్జ్ షీట్‌లో ఈడీ పెడతారా? తేల్చలేదు. ఈడీ హ్మ్. తేల్చిందని ఈనాడు తేల్చింది. ఈడీ ఓకే. రేపు హ్మ్. చార్జ్ షీట్‌లో ఇప్పుడు ఇతని దగ్గర నుంచి హవాలా అని ఏదైతే చెప్తున్నారో, హ్మ్. వీళ్ళకేంటంటే ఈడీలో ఉన్నటువంటి వాళ్ళతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. గతంలో గూడా ఈడీ, సీబీఐ విచారణ జరిగినప్పుడు జగన్ కేసుల్లో డీటెయిల్డ్‌గా రిపోర్ట్ వీళ్ళు రాసేవాళ్ళు గదా! వీళ్ళు రాసిన హ్మ్. తర్వాత అదే జరుగుతుండేది గదా! హ్మ్. కాబట్టి ఇప్పుడు గూడా అలాగే జరుగుతుండుండొచ్చును. ఏంటని? హ్మ్. వీళ్ళ అంటే ఇక్కడ మనుషులుంటారు అందులో. ఇక్కడొచ్చే డౌట్ ఏంటంటే సార్ ఈడీ గనక నిజంగా నిర్ధారిస్తే
ఈ ఆస్తులు అలాగే వచ్చినాయి, రేపు పొద్దున్న ఇవన్నీ అటాచ్ చేస్తారా? వాళ్ళు దీని ద్వారా సంపాదించుకున్న, ఇంకో రకంగా సంపాదించుకున్న ఆస్తులు ఇవే అంటే సునీల్ కుమార్ ఆస్తులన్నీ అటాచ్ అవుతాయా? చేస్తారు ఖచ్చితంగా. అయితే దీంతో సంపాదించింది అయితేనే చేస్తారు. ఈ అంటే అది ఎలా ఇష్యూ నిర్ధారిస్తారని? అంటే ఈ ట్రాన్స్పోర్ట్ బిగిన్ చేశాక ఇతనేమైనా ఆస్తులు కొనుంటే దాన్ని సీజ్ చేస్తారు. అప్పుడు అతను ఇందులో నుంచి కాదు, నాకు ఇదిగో సో వ్యాపారం నుంచి సంపాదన వచ్చిందని చూపెడతాడు కూడా. బేసిక్ గా చూపెట్టినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా వీళ్ళు కేసు పెట్టేస్తారు. పెట్టాక మళ్ళీ అడ్యుకేటింగ్ అథారిటీకి వెళ్ళి దాన్ని విడిపించుకుంటారు. ఇది సహజంగా జరిగే పరిణామం. అంటే ఒకటిసారి ఈ కేసులో అంటే సునీల్ అరెస్ట్ అనేది చాలా సైలెంట్ గా జరిగిపోయింది. అది పెద్దగా ఓకే, మధ్యలో అదే టైంలో వేరే వేరే ఇష్యూస్ రావడం, పవన్ కళ్యాణ్ గారితో ఇంకోటి రావడం వల్ల ఇది పెద్దగా ప్రజలు ఎవరు పట్టించుకోలేదు. ఈ కేసులో ఇలా సైలెంట్ అరెస్టులు జరగబోతున్నాయా? ఉండొచ్చు. అంటే మాక్సిమం ఈ సునీలు రేపు కార్మూర్ నాగేశ్వరరావుని కూడా అరెస్ట్ చేస్తారనుకుంటా. ఆయన కూడా విచారణకు పిలిచారు. అవును. అది అయ్యాక ఇంకెవరన్నా వీళ్ళకి కోపం ఉండుంటే వాళ్ళ పేర్లు వీళ్ళు చెప్పారా నేను, లేదా సిట్ తదుపరి దర్యాప్తు. ఇప్పుడు సిట్ కి సంబంధించిన అధికారి ప్రస్తుతం ఆ కేసు హడావిడిలో ఉన్నారు. ఆయన ఈ లాకప్ డెత్ కేసు హడావిడిలో. ఆ హడావిడి తగ్గితే ఇంకొకళ్ళకి సంబంధించి మళ్ళీ లాక్కు రావడానికి వీలవుతుంది. ఆయన ఆ పనిలో ఉన్నారు కాబట్టి కొంత డౌన్ ప్లే అయ్యి. మన కూడా కొద్ది రోజుల క్రితం ఇదే ఈనాడు రాసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులో నోటీసులు ఇవ్వబోతోంది ఈడీ, ఇంక ఈ కేసును త్వరితగతిన క్లోజ్ చేయాలని చూస్తున్నారు అనేది. అలా అన్న తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఈ అరెస్ట్ చేయడం. అంటే ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. వీళ్ళ రాసింది ఏంటంటే దాంట్లో లిక్కర్ కేసులో, అవును, ఆ లిక్కర్ కేసులో వేరు, ఇది మళ్ళీ వేరు. ఇది సపరేట్ కేసు కట్టారు. ఇది ట్రాన్స్పోర్టేషన్ సపరేట్ కేసుగా కట్టారు. ఫాలో అప్ కేసు కింద కట్టారు ఇది. కాబట్టి ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. దాంట్లో నోటీస్ ఇంకా అందలేదు. మరి ఏమన్నా వీళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు ఇవ్వడము, లేదా వాళ్ళు ఇవ్వబోతున్నారు కాబట్టి వీళ్ళు చెప్పారు, కొన్ని రోజుల్లో తెలుస్తుంది బయటికి. అయితే ఇంకా ఇంకొక అరెస్ట్ అయితే చూడబోతామేమో దీనికి సంబంధించి, చూడాలి అది త్వరలో. రైట్ చూద్దాం. మొత్తానికి ఈడీ అయితే సీరియస్ గా వెళ్తుందని అనుకోవాలి. నిజంగా లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి హవాలా ట్రాన్సాక్షన్ జరిగాయా, కార్మూర్ సునీల్ కుమార్ గారు అలాగే ఆస్తులు కూడా పెట్టుకున్నారని అదొకటి, అవి ఎలక్షన్ ఖర్చు పెట్టేశారని కూడా వీళ్ళే చెప్తున్నారు. మరి ఏది నిజం, ఏం జరగబోతోంది? నాగేశ్వరరావు గారిని కూడా అదుపులోకి తీసుకుంటారా, పిలుస్తారా, అరెస్ట్ చేస్తారా, ఏం జరుగుతుంది చూద్దాం.